హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ ఎండు తురుముని ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా మామిడికాయలను కోసుకుని నీట్గా వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్నాక తడేమీ లేకుండా తుడుచుకుని కొంచెం సేపు ఆరబెట్టుకోవాలండి. ఈ మామిడికాయలు ఆరిన తర్వాత పైన తొక్కని నీట్గా చెక్కేసుకోవాలండి. ఈ విధంగా అన్ని కాయలకి పైన తొక్కని చెక్కేసుకోవాలి. ఈ తురుము అనేది సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఇదిగోండి, ఈ విధంగా మొత్తం చెక్కేసుకున్నాను. ఇప్పుడు మనం క్యారెట్ తురుముకుంటాం కదండి, దాంతో ఈ మామిడికాయలు తురుముకోవాలండి. మనం చింతపండు ప్లేస్లో కర్రీస్ వండుకున్నప్పుడు ఈ ఎండు మామిడికాయ తురుముని నీళ్ళల్లో నానబెట్టి వాడుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇదిగోండి, మనం ఇలా తురుము మొత్తం ఒక బేసిన్లో వేసి దాంట్లో ఒక స్పూన్ పసుపు, ఈ పులుపుకి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్నాక ఒక కవర్ పైన కొంచెం కొంచెంగా మనం వేసుకోవాలి, ఎండబెట్టడానికి వీలుగా. ఈ విధంగా వేసుకున్నాక ఎండలో పెట్టాలండి. ఇదిగోండి, హాఫ్ డే వెండిన తర్వాత ఒకసారి ఈ విధంగా మనం కలుపుకోవాలండి. ఫస్ట్ రోజు మాత్రం ఇలాగా 2 టైమ్స్ కలుపుకోవాలి. ఈ తురుము ఎండడానికి 5 డేస్ టైం పడుతుందండి. ఇదిగోండి, ఇలా ఎండిన తర్వాత మనం ఇలాగా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్నాక ఒక హాఫ్ డే వరకు ఎండలో పెట్టుకోవాలండి. ఇదిగోండి, ఎండలో పెట్టిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు మనం బాక్స్లో పెట్టుకోవాలి. అలా స్టోర్ చేసుకోవడం వల్ల సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.